నమస్కారం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేలిపోయాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బీసీ అంటే కులగణన చేసే క్రమంలో కుటుంబ సర్వే చేసింది. గతంలో కేసీఆర్ గారు చేసి ఇది తేల్చలేదు. అప్పుడేమో కులాల లెక్కలు లేవు, కానీ ఇప్పుడు కులాల లెక్కలతో సహా తేల్చామని గవర్నమెంట్ ప్రకటిస్తున్నది. ఇవాళ బీసీ కమిషన్ ఏదైతే వేశారో వాళ్ళు ఈ లెక్కలు చేశారో అధికారులు కూడా వెళ్ళి క్యాబినెట్ సబ్ కమిటీకి నిన్ననే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాన్ని ఆమోదించనుంది. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ పంచాయతీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా 1930లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో బ్రిటిష్ కాలంలో కులగణన చేశారు, కానీ 41లో రెండో ప్రపంచ యుద్ధం రావడం వల్ల ఆ నేపథ్యంలో చేయలేదు, లెక్కలే చేయలేదు. 51 నుంచి స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తప్ప మిగతా బీసీలు కానీ ఇతర వర్గాల జనాభా లెక్కలు మనకు లేవు. అంటే ఇతరులు అంటున్నాం, ఓసీ అంటున్నాం, అదర్ క్యాస్ట్ అంటున్నాం. ఈ లెక్కన బీసీ జనాభా లెక్కలు చేయాలని గత చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటుంది. వాళ్ళ అధికారంలో కేంద్రం ఉన్నప్పుడు చేయలేదు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో అప్పటి నుంచి డిమాండ్ బాగా పెరుగుతుంది బీసీ లెక్కలు చేయాలని చెప్పి. అందులో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ లెక్కలకు పూనుకున్నది. ఈ రిపోర్టు తేల్చింది ఏంటంటే సుమారు 57% వరకు బీసీలు ఉన్నారని. అందులో 46% వరకు ఏమో హిందూ బీసీలు ఉన్నారు. మిగతా 10.6% వరకు ముస్లింలో బీసీలను దూదేకుల ఇట్లాంటి కులాలు ఉన్నాయని తేల్చేశారు. అంటే ఓవరాల్గా చెప్తే సగం కంటే ఎక్కువ మంది బీసీలో ఉన్నాం, ఇంక్లూడింగ్ దూదేకుల ఇట్లాంటి కులాలు బీసీలో మన ముస్లింలో బీసీ వర్గాలు కలుపుకొని 57% వరకు బీసీలు ఉన్నట్టు తేల్చేసింది కమిషన్. మిగతా అంతా కలిస్తే 18% పైగా 19 దగ్గరగా ఎస్సీలు, అట్లాగే 10.5% దగ్గరగా ఎస్టీలు ఉన్నారు. మొత్తం కలిసి మిగతా ఏది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు తప్పితే మీరు దాటితే హిందువులలో అగ్రవర్ణాలు ఉన్న బ్రాహ్మలు, రెడ్లు, వెలుమలు, కమ్మలు, మిగతా రాజులు ఇట్లాంటి వాళ్ళని అంటే కోమట్లు వీళ్ళందరూ కలిపిది మహా అయితే ఇంకొక 15% దాటరు. అంటే మొత్తం మిగతా అగ్రవర్ణాలని 15% ఉంటే దాదాపు 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది. సరే, ఈ లెక్కలు ఎంతవరకు కరెక్టు, 97% నిజంగానే సర్వే అయిందా చెప్పిండ్రా అనే దానికి పక్కన పెడితే, వివాదాన్ని పక్కన పెడితే మంచి చెడ్డ కులాల లెక్కలు తేలినాయి. ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటిదాకా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో అసలు దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీకి మాత్రమే చట్టసభల్లో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ డైరెక్ట్గా రిజర్వేషన్ లెక్కల ప్రకారం ఉన్నాయి. వాళ్ళ మేమెంతో మాకంత అని నిజమవుతుంది. అందులో ప్రతిసారి డిలిమిటేషన్ వచ్చినప్పుడల్లా ఎస్సీ స్థానాల సంఖ్య ఎస్టీ స్థానాల సంఖ్య 2 పెరుగుతున్నాయి. కానీ బీసీలకు చట్టసభల్లో కానీ ఇతరత్ర స్థానిక ప్రభుత్వాలు లోకల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి, కానీ ఇప్పటిదాకా చట్టసభల్లో మాత్రం బీసీలకు రిజర్వేషన్ లేదు. బీసీల రిజర్వేషన్ కావాలని ఒక నినాదం దేశవ్యాప్తంగా ఉన్నది. దాంతోపాటు మహిళలకు రిజర్వేషన్ కావాలనే దాని నినాదం కూడా మొన్న బిల్లు పాస్ అయింది. కానీ జనాభా లెక్కలు లేకుండా మా తర్వాతనే మేము వచ్చే జనాభా లెక్కల తర్వాతనే చేస్తామని అక్కడ కొన్ని పెట్టిండ్రు. కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే పరిణామాల గురించి నేను మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో జరిగే రేపటి పరిణామాలు చూసుకుంటే పరిశీలిస్తే పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడైతే అసెంబ్లీ లేదు, పార్లమెంట్ లేదు. మొన్న అయిపోయినాయి కనుక అసెంబ్లీ 14 నెలలు అయింది, పార్లమెంట్ 6 నెలలు 7 నెలలు అయిపోయింది. కనుక ఇప్పుడు సమస్య లేదు. ఏమున్నా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 42% పెంచుతాము, లెక్కలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ నెరవేరాలంటే సుప్రీంకోర్టు లాంటి కోర్టులు మరి ఇప్పటికే ఆంక్షలు విధించినాయి. 50% స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ పెంచడానికి వీలు లేదని. మరి ఒకవేళ ఇదే పెంచితే ఇప్పుడు 23% ఉన్నది, రేపొద్దున కనీసం వాళ్ళు హామీ ఇచ్చిన 42% పెంచినా కూడా ఇంకో 19% పెరుగుతుంది. అంటే ఇప్పుడు 50% మించకుండా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కనుక అది అమలు చేస్తే సుమారు 70% రిజర్వేషన్ చేరుకుంటాయి. మరి 70% రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? రేపు కోర్టుకు పోతే మళ్ళీ ఎన్నికలు ఆగిపోతాయా అనేది కూడా సమస్య. అందుకని గతంలో బీసీ లెక్క లేకపోయినా సరే అని చెప్పి ఎన్టీ రామారావు గారు మండలాల ఏర్పాటుతో పాటు 87లో 34% బీసీలకు లాటరీ ద్వారా టికెట్లు ఇచ్చారు. లొల్లి లేదు అది. ఎందుకంటే లెక్కలు లేవు కనుక ఏ వర్గానికి ఎంత, ఆ బీసీలో కూడా ఏ కులానికి ఎంత అనకుండా ఓవరాల్గా బీసీలకు 34% లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అంటే ఎక్కడైనా రావచ్చు రాష్ట్రంలో.
అప్పుడు 1,104 1,104 మండలాలు 1104 మండలాలను అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. మండల ప్రజా పరిషత్తులను అట్లాగే జిల్లా పరిషత్తులకు కూడా అప్పుడు ఈ ఎన్నికల రిజర్వేషన్ అమలు చేశారు. కానీ ఎప్పుడైతే 34% నుంచి మరి అంతకుముందు 33% మహిళల రిజర్వేషన్ ఉండేది. ఓవరాల్గా అన్ని వర్గాలకు కలిపి సగం దాకా ఇప్పటికి 50% రిజర్వేషన్ మహిళలకు కూడా చేశారు. అది అన్నిటికీ పనికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ బీసీ లెక్కలు తేలే కనుక మీరు హామీ ఇచ్చినట్టు 42% మాకు ఇస్తారా లేదా, లేకపోతే ఉద్యమం చేస్తామని చెప్పి బీసీ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు అదే మొదలైంది. నిన్న వరంగల్ పెద్ద ఎత్తున వరంగల్ సభలో తీర్మానం మల్లన్న, మన కృష్ణయ్య గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీసీలకు మీరు హామీ ఇచ్చిన 42% ఇస్తేనే లెక్క, అసలు గట్టిగా మాట్లాడితే 50% రావాలి, మాకు జనాభా లెక్కలు తేలే కనుక ఇప్పటికైనా సరే బీసీల రిజర్వేషన్ అమలుపరచకపోతే మీ తాట వలుస్తామని చెప్పి అంటున్నారు. ఒక దేశంలో కొంచెం రెచ్చిపోయి తీర్మానం వల్ల ఏమంటున్నారంటే రెడ్లు వెల్మల రాజ్యం నడుస్తుంది తెలంగాణలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా. కనుక వాళ్ళ ఆటలు సాగనీయం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరకు మేము పుంజుకుంటాం. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే తెలంగాణ చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి అవుతారు, వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంగా పనిచేస్తామని ఆయన అంటున్నాడు. ఎట్లాగూ రిజర్వేషన్లు తేలే క్రమంలో రేపు పొద్దున చట్టసభలో రిజర్వేషన్లు కావాలని కూడా డిమాండ్ మొదలైంది. వరంగల్ సభ సాక్షిగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఏకమైన మీ సాగదు కాక సాగదు, ఓట్ హమారా రాజు తుమ్హారా, ఏ నహి చెలేగా అన్న కనిషిరామ్ నినాదాన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు. మేమెంతో మాకంత, కనుక మాకు సుమారు 57 అంటే 60% రిజర్వేషన్ మాకు దక్కాల్సిందే, అందులో మీరు హామీ ఇచ్చిన 42 మొదలు పెట్టాల్సిందే అని చెప్పి బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు కుల సమరానికి దారితీస్తుందా, లేకపోతే మనకు తెలంగాణలో కూడా ఇప్పటిదాకా కులాల పంచాయతీ లేదు కనుక కులాల కుమ్ములాట పెద్ద ఎత్తున మొదలవుతుందా? ఇప్పుడు ఎవరైతే విభజన రేఖ గీశారో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఏదైనా సరే కులాల లెక్కలు చేయడం మంచిదే అయింది. ఎవరి జనాభా ఎంతో కొంచెం ఒక ఉజ్జాయింపుగానే తెలిసే ప్రయత్నం అయింది, తెలిసింది. కనుక దీన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకుంటారు, ప్రతిపక్షాలు ఎట్లా ఉపయోగించుకుంటారు, చివరికి ఈ కొట్లాటలు ఆవులు కొట్లాడుకుంటే బేకదూరాలు నష్టపోయినట్టు మరి బీసీలు ఎస్సీ ఎస్టీలు నష్టపోతారా? మా రిజర్వేషన్ గురించి వాళ్ళకి ఇస్తా అంటే ఎస్సీ ఎస్టీ ఎట్లా ఒప్పుకోరు? కనుక రిజర్వేషన్ శాతాన్ని 70% పెంచడం జరుగుతుందా? దీన్ని కోర్టులు ఒప్పుకుంటాయా? ఇవన్నీ చేసే ప్రశ్నలే. కందిరీగ తుట్టెలను కదిలించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేపొద్దున ఈ కందిరీగలన్నీ కలిసి మరి వాళ్ళ మీద దాడి చేస్తాయా, ఎదురు దాడి చేస్తాయా అనేది వేచి చూడాలి. గతంలో మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత దేశం అంతా అల్లకల్లోలమైంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అటువంటి పరిణామం జరుగుతుందని నేను అంటలేనుగా, చాలా వరకు ఈ కులాల కుమ్ములాట మొదలైందని నేను అంటున్నాను. ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఏ రకంగా రాజకీయంగా ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారని కాలమే చెప్పాలి. మొత్తం మీద రిజర్వేషన్ల కుంపటిలో ఏం జరుగుతుందో చూద్దాం.